కుటుంబం చీలడానికి జగన్ కారణం. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో వైఎస్ షర్మిల సమావేశం. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. వైఎస్ఆర్ సీఎం అయిన 6 నెలల్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగనన్న వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. వైఎస్ కుటుంబం చీలడానికి జగన్ కారణం. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో వైఎస్ షర్మిల సమావేశం. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. పోలవరం వైఎస్ఆర్ కళల ప్రాజెక్టు వైఎస్ఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగనన్న వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కాకినాడ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. చెప్పండి ఉదయ్. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు అయితే వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వివిధ పార్టీల అధినేతలు అయితే పర్యటన చేస్తున్నారు. తమ పార్టీ పరిస్థితి కోసం వచ్చే ఎన్నికల్లో తమ అధికారంలో రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, అన్ని ప్రణాళికలను అయితే రచిస్తున్నారు. గెస్టులను అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే తాజాగా ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల అయితే కాకినాడకు నిన్న సాయంత్రం కాకినాడకు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యకర్తలు అలాగే నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె పార్టీ బలోపేతం కావడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటానని, అలాగే పార్టీలో విభేదాలను పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా కలిసి ఈ వచ్చే ఎన్నికల్లో జీవన లక్ష్యంగా పనిచేయాలని కూడా ఆమె పిలిపించారు. ఆమె ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కుటుంబాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందని జగన్ చెప్పడం అది ముఖ్య మాటలని, నిజానికి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉండడానికి కారణం ముఖ్యంగా జగన్ చంద్రబాబు నాయుడు ఆమె పార్టీ వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ స్వయం కృతాపరాధం వల్లే కుటుంబ సభ్యులు విడిపోయామని, దానికి సాక్ష్యం తన తల్లి, తన వదినానికి కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చేరిందంటే దానికి చేతులారా జగన్ తీసుకున్నదాన్ని ఆమె వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 18 మంది రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ప్రజలు తన కుటుంబాన్ని, తన పదవి వైపు పక్కన పెట్టి పాదయాత్ర చేశానని చెప్పారు. అలాగే తెలంగాణలో కూడా పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశానని చెప్పడం జరిగింది. సమైక్యాత్ర కోసం ఎప్పుడు పెడితే అప్పుడు ప్రజలు ప్రోత్సహించిన కదా తన యాత్ర చేశానని, అది కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం చాలా ధైర్యమైంది. ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 18 మంది ఎమ్మెల్యేలను మంత్రిగా చేస్తానన్న మాట ఏమైందని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. తాను నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్లేదు కానీ రాష్ట్రానికి ఏం చేశారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఈ 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి అందరూ బీజేపీ బానిసలుగా మారారని కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా బీజేపీలో రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే కూడా లేడు. అయినా బీజేపీ రాజ్యం వెళ్తే జగన్ ఆయన పార్టీని రాష్ట్రం కోసం బీజేపీకి తాకట్టు పెట్టారని, అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా కోసం ఆయన మాట్లాడింది లేదని కూడా షర్మిల అయితే వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే అంశం, హోదా విషయం అయితే పక్కన పెట్టి కేవలం
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారని తరపున అయితే విమర్శించడం జరిగింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వారిలో ముఖ్యంగా చంద్రబాబు జగన్ అంటారని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. తన తండ్రి ఎప్పుడు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిగా చూడాలని మనతో చాలా సార్లు అన్నారని, కేవలం రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిగా తన తండ్రి ఆశించడం కోసం తన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆశయాలు నచ్చి వాళ్ళ లక్ష్యంగా తను కాంగ్రెస్ పార్టీలోకి చేరని తప్ప ఎవరి సుప్రయోజనాల కోసం కానీ కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర సుమారాన్ని లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె మాట్లాడిన ప్రతి మాటలోనే జగన్ టార్గెట్ చేసిన మాటపై ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. జగన్ చేసిన ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి విమర్శను అయితే తిప్పుకొట్టడం జరిగింది. జగన్ ముఖ్యమంత్రి కావాలని వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా పోరాడుతున్నారని, ప్రజలకు ఈ 5 ఏళ్ళలో ఏం చేశారు, అసలు అభివృద్ధి జరిగిందా, కనీసం రోడ్లు లేని పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా చర్చలైతే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు అయితే ఇంకా కేడర్తో ఆమె ఇంకా మాట్లాడుతున్నారు. పార్టీ పరిస్థితి కోసం ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చల ప్రత్యేకంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశామని ఆమె గత పిసిసి అధ్యక్షులు గురుప్రసాద్ అలాగే రఘువీరారెడ్డితో కూడా ఆమె ప్రత్యేకంగా సమావేశమై ఆమెతో మాట్లాడడం కూడా జరిగింది. మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు కూడా ఆమెతోనే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓకే ఉదయ్, థ్యాంక్ యూ.